ఇంత రచ్చకు కారణమైన దాసరి రాము, వంగవీటి నరేంద్ర తదితరులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉండి కూడా చర్యలకు ఉపక్రమించలేదంటే ఇది మంచి ప్రభుత్వం అందామా, సచ్చు పుచ్చు ప్రభుత్వం అందామా? నిందితుడి ఆస్తుల జప్తుకు సిఫార్సు చేశామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. హంతకుడికి ఒక భార్య, ఒక కుమార్తె ఉన్నారు. ఆస్తులు జప్తు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో హోంమంత్రి స్పష్టం చేయాల. మాట్లాడేవారికి పదవులు లేవు, పదవులు పొందిన వాళ్ళు నోరు విప్పరు. నాటి జగన్ పాలనలో తెలుగుదేశం బాధిత కార్యకర్తల లిస్టు మీ దగ్గర ఉందా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నంబూరి శేషగిరిరావు కుటుంబానికి న్యాయం జరిగిందా? తోట చంద్రయ్య కొడుక్కి ఉద్యోగం అని అసెంబ్లీలో తీర్మానం చేశారు, కోర్టులో చెల్లిందా? నిజమైన బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందా? లక్ష్మీనాయుడు హత్య మొత్తం ఎపిసోడ్ వివరించడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందా, అవలేదా? కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.